మాధురి, ఏంటమ్మా ఇది? నాకెప్పుడు చూపించలేదే? సావిత్రి కోసం చేయించారా? అయినా అంకుల్తో మీరొచ్చారేంటి? నందిని, నీకు సావిత్రి తెలుసా? నేను గుడిలో ఒక పాపను చూశానని చెప్పాను కదన్నయ్యా, ఆ పాప ఈ పాపే. తను నా చెల్లెలు నందిని. నమస్తే అండి. నమస్తే అమ్మా. కూర్చోండి, వ్రతం మొదలు పెడదాం. అంకుల్, ఏమైంది అంకుల్? ఏం లేదమ్మా. ఉండండి, మంచి నీళ్ళు తెస్తాను. అంకుల్ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఇంక మేము బయలుదేరుతామండి. అప్పుడేనా? ఉండండి అంకుల్, ఈవినింగ్ వెళ్తారు గాని. నీతో పాటు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, కానీ పనుందమ్మా. నా మనవరాలు చెప్పినట్టు ఉండొచ్చు కదా బాబు. లేదండి, అర్జెంట్ పనుంది. పనులు ఎప్పుడు ఉంటాయి అంకుల్. ఫంక్షన్స్ ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. పోనీ మాతో పాటు నువ్వొచ్చేయమ్మా. నువ్వు వచ్చావంటే మళ్ళీ ఇక్కడికి పంపించావు, మా దగ్గరే ఉంచుకుంటాం. అమ్మో, నా మనవరాలను వదిలి నేను 10 నిమిషాలు కూడా ఉండలేనమ్మా. ఒక్కసారి పరిచయానికే మేమే వదిలి ఉండలేకపోతున్నాం, ఇంక మీరెలా ఉంటారులేండి. అదేంటో సావిత్రిని చూసిన దగ్గర నుంచి మా సొంత మనిషి అనే ఫీలింగ్ కలుగుతుంది.
అవునండి. అన్నయ్య నేను ఆ విషయమే చాలాసార్లు అనుకున్నాం. మనసుకలా అనిపిస్తుందంటే ఏ జన్మలో ఏ బంధం ఉందో. నిజమేనండి, మా మధ్య ఏదో సంబంధం ఉండుంటుంది. బాయమ్మా. అప్పుడప్పుడు వస్తూ ఉండండి బాబు. అలాగేనండి. అంకుల్, నేనంటే చాలా ఇష్టమన్నారు కదా, ఎన్నిసార్లు వస్తారో చూద్దాం. అలా అయితే రోజు వస్తాంలే. సంతోషంగా రండమ్మా. అంతకన్నా మాకు కావాల్సిందేముంది? ఇది మీ ఇల్లే అనుకోండి. నన్ను కూడా మీ సావిత్రినే అనుకోండి. మాటలు వింటుంటే కథల బుద్ధి కావడం లేదమ్మా. బాయ్ అమ్మా. బాయ్. వెళ్ళొస్తామండి. మంచిది బాబు. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. వస్తామండి. బాయ్ అమ్మా. ఆ కుటుంబం, వాళ్ళ పద్ధతులు చాలా బాగున్నాయి కదమ్మా. అందరికన్నా నాకు సావిత్రి బాగా నచ్చిందన్నయ్యా. ఆ ఇంటి కళే ఆ అమ్మాయి అన్నట్లుంది కదమ్మా. అవునన్నయ్యా. అందుకే ఆ అమ్మాయి అంటేనే ఆ ఇంటిలో అందరికీ బాగా ప్రేమన్నట్టుంది, ముఖ్యంగా వాళ్ళ నానమ్మకి. పరిచయం తప్ప ఏ సంబంధం లేని మనకే ఇలా ఉంటే వాళ్ళకి ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? నిజంగా ఆ పాపను చూస్తుంటే మనసుకి తెలియని ఆనందం కలుగుతుందమ్మా. ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంటే అలా వింటూ ఉండాలనిపించింది. పెద్ద తెలిసిందల్లా అన్నీ తనే చేస్తూ అందర్నీ పలకరిస్తూ పరామర్శించడం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది కదన్నయ్యా. ఆ పాపను చూస్తుంటే తనకి మనకి ఏదో సంబంధం ఉన్నట్టు మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తుందమ్మా. మనకేం సంబంధం ఉంటుందన్నయ్యా? ఆ పాప వాళ్ళమ్మాయి, తన పేరు సావిత్రి కావటం, తను మనతో చనువుగా మాట్లాడడం వల్ల నీకలా అనిపిస్తుందంతే. ఏ బంధం లేకపోయినా ఈ అనుబంధం ఇలా ఉంటే బాగుంటుందమ్మా. నా బిడ్డ దొరికే వరకు తనలో అయినా నా బిడ్డని చూసుకోవచ్చు.
మంచి మేలిమి బంగారంలా ఉందే, దగదగ మెరిసిపోతోంది. ఇంక నేను పోయేస్తానే. ఏంటి అది? చేతిలో ఆ చేయనేంది? ఎక్కడది? ఏందయ్యా అది అబాయించటం? యాడ్నించొత్తది? ఆ రోజు మా తమ్ముడు తెచ్చించేను ఎట్టా ఉందా అని చూసుకుంటున్నా. నీ తమ్ముడు అక్కడి నుంచి ఇక్కడి నుంచి జైల్లో తీసుకొచ్చి నన్నెక్కడ జైల్లో వేపిస్తాడేమోనని భయంగా ఉంది. అంటే ఏందయ్యా నీ ఉద్దేశం? వాడేదో మనల్ని బాగుపరచాలని, గొప్పగా చూడాలని ఆశపడుతుంటే అట్ట మాట్లాడతావేంటి? అవునవును, చాలా గొప్పగా చూడాలని ఆశపడుతున్నాడు. బాగుపరచడం అంటే స్థాయికి మించి ఆశ పెట్టడం, అప్పులో తప్పులో చేయించడం కాదే. ఉన్నంతలో బతకమని చెప్పడం, లేదా బతికి చూపించడం. సర్లే, మంచి మాటలు చెప్తే నీకు నీ తమ్ముడికి నచ్చవులే గాని. అయ్యగారు బయటికెళ్ళాలన్నారు, నేను వెళ్తున్నాను, నువ్వు త్వరగా వచ్చాయి. తమ్ముడు వచ్చేసావా? నీకు నూరేళ్రా. దాన్నే పాపి చిరాయి అంటారే. సర్లే, వీడితో మాటల్లో పడి కోటలు కడుతూ కూర్చోకుండా త్వరగా వచ్చాయి. అట్టగే అయ్యా. ఏందక్క బావ అట్లా అంటాడో? ఆయన అంతేలేరా, అదృష్టం అడ్రస్ అడిగితే పక్కిల్లు చూపించే రకం. ఇదెప్పుడు ఆయన కంటపడ్డా ప్రమాదమే. అమ్ముకుంటే డబ్బులేనా వస్తాయిగా. ఒరే తమ్ముడు, ఆ. దీన్నమ్మి డబ్బులు తీసుకురాపో. అగ్గో, యాడిదే ఈ సైను? బరువు భారీగానే ఉంది. సావిత్రి ఆ ఇంటిదా? ఏ ఇంటిదైతే నీకెందుకురా? తొందరగా అమ్మి డబ్బులు తీసుకురా. అగ్గో, నువ్వు సూపరే. ఈ మాత్రం విషయం ఉంటే చాలు. బావా మనతో కలిసినా కలవకపోయినా మనం కారులో తిరగడం ఖాయం. సర్లేరా, తొందరగా వెళ్ళరాపో. బానే వస్తుందనుకుంటా. అంకుల్, కావాల్సిన వాళ్ళ ఇంటికొచ్చి వెళ్ళేటప్పుడు వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. నన్ను కూడా మీ సావిత్రినే అనుకోండి. అంకుల్, నేనంటే చాలా ఇష్టమన్నారు కదా, ఎన్నిసార్లు వస్తారో చూద్దాం. అన్నయ్య, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఆ పాప గురించే ఆలోచిస్తున్నాను. ఓ, సావిత్రి గురించా? నాకు కూడా తను బాగా గుర్తుకొస్తుందన్నయ్య. ఆ పాపతో ఒకసారి మాట్లాడాక ఎవరు మాత్రం మర్చిపోగలరమ్మా? అవునన్నయ్య, అసలు ఆ వయసుకి ఎంత తెలివిగా మాట్లాడుతుంది, ఎంత ఆప్యాయత చూపిస్తుంది. అదేనమ్మా పెంపకం అంటే. తల్లిదండ్రులు నేర్పించే పద్ధతులే పిల్లల్ని గొప్పవాళ్ళని చేస్తాయి. వాళ్ళ కుటుంబం చూస్తే అర్థమవుతుంది కదన్నయ్య. ఒక్కసారి పరిచయానికే మనల్ని ఇంట్లో ఫంక్షన్కి పిలిచి
అంత గౌరవంగా చూశారంటే వాళ్ళ మంచితనం అర్థం కావటం లేదు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ పాపని చూసినప్పుడల్లా ఏదో తెలియని ఆనందం, నా సొంత మనిషిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందమ్మా. సావిత్రి బ్రతికున్నప్పుడు నాకు ఎలా అనిపించిందో ఆ పాప నాకు దగ్గరగా ఉన్నప్పుడల్లా అదే ఫీలింగ్ కలుగుతోంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య. మనం వస్తుంటే ఎంత బాగా మాట్లాడింది. పూజకు కదా అని మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లేదు. ఆ పాపకి ఏదైనా మంచి గిఫ్ట్ కొనిద్దామమ్మా. ఇద్దామన్నయ్య. గిఫ్ట్ అంటే మనం ఎప్పుడు గుర్తొచ్చేలా ఉండాలి. మంచి చైన్ ఏదైనా తీసిద్దాం. ఎప్పుడు మన గుర్తుగా తన మెడలోనే ఉంటుంది. అలాగేనమ్మా. ఒక్క నిమిషం అన్నయ్య. హ్మ్. ఇది కొత్త మోడల్ అండి. ఇది చూడండి, ఇది బహుత్ అచ్చా హై. అన్నయ్య ఇది బాగుందా? ఇంకేమైనా చూపించండి. ఇది నయా మోడల్ అచ్చా వాలా. సేట్జీ ఒకసారి వస్తే. కూర్చో, వస్తున్నా. ఇది మీకు నచ్చిందా? నచ్చింది గానీ ఏదైనా ఎస్ లెటర్తో ఉంటే చూపించండి. ఎస్తోనా? అవునండి, ఎస్ అంటే మా సావిత్రదిని పేరు. ఎస్ లెటర్ లేకపోతే సావిత్రి అని పేరు చేయడానికి ఎంత టైం పడుతుందో చెప్పండి. సేట్జీ తొందరగా వెళ్ళాలి, రావయ్యా. కస్టమర్స్ ఉన్నారు కదా, కాసేపు కూర్చో. నేను అర్జెంటుగా వెళ్ళాలి. చెబితే అర్థం కాదు మీకు. మీరు చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏం కావాలి? ఇది ఎంత బరువుంటే అంత డబ్బులివ్వు. ఎవరిది? పక్కిటి వాడదులే, కొట్టుకొని తీసుకొచ్చా. అవన్నీ నీకెందుకు సేట్జీ? త్వరగా ఇది తీసుకొని డబ్బులివ్వు. ఇది వాళ్ళకిస్తే సరిపోతుందిగా. ఇక్కడే ఉండి వస్తాను. ఇది చూడండి, మీరు అడిగిన పేరుతో చైన్ దొరికింది సార్. ఈ చైన్ ఎక్కడిది? ఈ చైన్ ఎక్కడిది మీకు? ఇది నా కూతురు చైన్.
అవునన్నయ్య, ఇది సావిత్రి చైనే. సెడ్జీ, ఈ చైన్ మీకు ఎవరిచ్చారు? అతనే ఇచ్చాడు. ఏమండి, ఈ చైన్ మీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారో చెప్పండి. చెప్పండి, ఎవరిచ్చారు మీకు? అది చెప్పండి. ఇది నా కూతురు చైన్ అండి. మీకు ఎవరిచ్చారో చెప్పండి. ఇప్పుడు ఈ చైన్ విషయం చెప్తే కేసు అవుతుంది. అసలు విషయం బయటకొస్తుందిగా. అది ఈ చైన్ మీకు ఎక్కడ దొరికింది? ఏయ్, ఆగు! అన్నయ్య! ఏయ్! ఆగు! అన్నయ్య! అన్నయ్య! ఏయ్, ఆగు! ఏయ్, ఆగు! ఏయ్, నిన్నే ఆగు! ఆగు! ఏయ్! ఆ లాకెట్ వెనక నిజం దాగుంది. నా పాప మెడలో చైన్ సార్ ఇది. ఇప్పుడు ఆ లాకెట్ సావిత్రి కన్న తండ్రి సత్య దగ్గర ఉంది.